తొలగింపు విషయంలో వివాదం రేగింది. నస్పూర్ పోలీస్ స్టేషన్ లో ఇరు పార్టీల నేతలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. బీఆర్ఎస్ నేతలు బేర సత్యనారాయణ, కాటన్ రాజు, కందుల ప్రశాంత్ పై దాడి జరిగింది. బాధితులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు. పోలీస్ స్టేషన్ ఎదుటే తమపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. నస్పూర్ పోలీస్ స్టేషన్ ముందు భారీగా పోలీసులను మోహరించారు. మంచిర్యాల నియోజకవర్గంలో కక్ష సాధింపుతో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని దివాకర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఈ గుండాయిజం అనేది చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లనే అక్కడ బ్యానర్ అదే ఫ్లెక్స్ విషయంలో కొట్టడొచ్చిన సందర్భంలో, ఫ్లెక్స్ చింపుతున్న సందర్భంలో, ఫోటో తీస్తున్న సందర్భంలో అక్కడ మరి ఒకరికొకరు కొట్టాలు జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్లి కాంప్లైంట్ ఇచ్చే కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ లో కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు మరి అక్కడ పోలీస్ స్టేషన్ లో అటాక్ చేసిందంటే అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా ఇలా ప్రజలు గమనించాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల రగడ మొదలైంది. ఎలా ఉంది పరిస్థితి అక్కడ? మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యలో అయితే ఇటు వివాదం అయితే అగ్గిరాజేస్తోంది. సిసిసి నస్పూర్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సీలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించడంతో మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కందుల ప్రశాంత్, కాటం రాజు అయితే ఇటు ఫ్లెక్సీలు తొలగింపునైతే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భారీగా అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసినట్టుగానైతే ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. అనంతరం ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు కూడా ఇటు సిసిసి పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చారు. ఒకరిపైన ఒకరు ఇటు ఫిర్యాదు అయితే చేసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం బయటకు వస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేయడం అయితే ఒకంత ఆందోళన అయితే కలిగిస్తోంది. దాదాపుగా ఏసీపీతో పాటు 3 సిఐలు, ఇటు 4 ఎస్ఐలు ఉండగానే కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఇటు దాడులు చేయడం అయితే ఆందోళన అయితే కలిగిస్తోంది. దాడిలో గాయపడినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను, నేతలను అయితే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్సనైతే అందిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వారిని పరామర్శించారు. గతంలో కూడా మనం చూసాం, దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలోనైతే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు కూడా ఇటువంటి రౌడీజం అనేది మంచిర్యాల జిల్లాలో చూసిన సందర్భాలు లేవు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే టార్గెట్ గా దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అయితే కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థాంక్స్ ఫర్ ది